అభిరాముడు ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడు జన్మించిన రోజే శ్రీరామనవమి. అసలు ఈ పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? మనం ఎందుకు కళ్యాణం జరిపిస్తాం? ఈ రోజున పానకం, వడపప్పు ఎందుకు తీసుకుంటాం? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కాసేపు రిలాక్స్ అవుతూ ఈ వీడియో చూడండి. మీకు ఎక్కడా బోర్ కొట్టకుండా శ్రీరాముని గురించి చెప్తాను. ఈ వీడియోను ప్రారంభించే ముందు దయచేసి 1 నిమిషం కేటాయించి మన వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ వరకు రావడానికి మా బృందం ఎంతో శ్రమించింది. మీ లైక్ మరియు సబ్స్క్రైబ్ మా కష్టానికి గుర్తింపు మరియు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వద్దు, వీడియోలోకి వెళ్తే రావణాసురుడి కఠోర తపస్సు. బ్రహ్మదేవుని వరం. రావణుడు కేవలం రాక్షసుడే కాదు, గొప్ప వేద పండితుడు మరియు శివభక్తుడు. తన శక్తిని పెంచుకోవడానికి బ్రహ్మదేవుని గురించి వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు రావణుడు అమరత్వాన్ని, చావులేని వరం కోరాడు. కానీ ప్రకృతి నియమం ప్రకారం పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు కాబట్టి బ్రహ్మ ఆ వరాన్ని నిరాకరించాడు. అప్పుడు రావణుడు తెలివిగా ఒక షరతు పెట్టాడు. నన్ను దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, రాక్షసులు లేదా నాగులు ఎవ్వరూ చంపకూడదు. మనం గమనించాల్సిన విషయం ఇది. ఈ జాబితాలో రావణుడు మనుషులను మరియు కోతులను, వానరాలను చేర్చలేదు. ఎందుకంటే అపారమైన శక్తిగల తనకు అల్పులైన మనుషుల వల్ల, జంతువుల వల్ల ప్రాణాపాయం ఉండదని అతడి గర్వం. బ్రహ్మవరం ఇచ్చిన తరువాత వైకుంఠంలో దేవతల మొరపెట్టుకున్నారు, వాడి అరాచకాలు తట్టుకోలేక. రావణుడు వరం పొందిన తరువాత అజేయుడయ్యాడు. ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. మునుల యాగాలను ధ్వంసం చేసేవాడు. దిక్పాలకులందర్నీ తన బందీలుగా చేసుకున్నాడు. గర్వంతో ఊగిపోతున్న రావణుణ్ణి ఎదిరించే శక్తి ఎవరికీ లేకపోయింది. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడితో సహా వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు రావణుడి వరంలోని లూసుగును గుర్తు చేశాడు. రావణుడు మనుషుల చేతిలో చావానని వరం కోరలేదు కాబట్టి విష్ణువు మనిషిగా జన్మిస్తేనే రావణ సంహారం సాధ్యమని తేలింది. శ్రీ మహావిష్ణువు నిర్ణయం. మానవ అవతారం. లోకాన్ని రక్షించటానికి విష్ణుమూర్తి తాను స్వయంగా భూమిపై నరుడిగా, అంటే మనిషిగా అవతరిస్తానని మాట ఇచ్చాడు. అయితే కేవలం విష్ణువు ఒక్కడే కాకుండా ఆయన ఆయుధాలు మరియు శేషతల్పం కూడా ఆయనతో జన్మించాలని నిర్ణయించుకున్నాయి. శ్రీ మహావిష్ణువు రాముడిగా మర్యాద పురుషోత్తముడు, ఆదిశేషుడు, లక్ష్మణుడిగా రాముడికి నీడలా ఉండటానికి శంఖం మరియు చక్రం, భరత శత్రుఘ్నులుగా అవతారాలు ఎత్తి రావణాసుడిని అంతం చేశారు. రాముడి జనన రహస్యం. దశరథుడి పుత్ర కామేష్టి యాగం, దివ్య పాయసం. అయోధ్యరాజు దశరథుడికి సంతానం లేకపోవటంతో ఋష్యశృంగ మహర్షి ఈ యాగాన్ని చేయిస్తారు. యాగం ముగియగానే అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్య పాయస పాత్రను ఇస్తాడు. ఈ పాయసంలో సాక్షాత్తు విష్ణువు యొక్క అంశ, శక్తి ఉంటుంది. దశరథుడు తన పెద్ద భార్య కౌసల్యకు సగం భాగం ఇస్తాడు. దీనివల్ల రాముడు జన్మిస్తాడు, సాక్షాత్తు విష్ణువు. మిగిలిన సగంలో సగం కైకేయికి ఇస్తాడు. దీనివల్ల భరతుడు జన్మిస్తాడు. మిగిలిన భాగాన్ని సుమిత్రకు 2 సార్లు ఇస్తాడు. దీనివల్ల లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. రాముడి జననం. గ్రహాల స్థితి. చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు సూర్యవంశంలో రాముడు ఉదయించాడు. రాముడు జన్మించిన సమయం మధ్యాహ్నం 12 గంటలు. ఆ సమయంలో సూర్యుడు నడినెత్తిమీద ఉండి తన వంశంలో పుట్టిన ఆ దివ్య శిశువును చూసి పరవశపోయాడు. రాముడు జన్మించగానే లోకంలో దుష్టశక్తులు వణికాయి, ప్రకృతి పులకించింది. దేవతలు పూలవాన కురిపించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మొదలైందని సంతోషించారు. ఒక దివ్య యుగం ప్రారంభమైంది. ఆ దివ్య అవతారం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆ దివ్య అవతారమే శ్రీరాముడు. రాముని జననం తరువాత దశరథరాజు ఆనందంతో అయోధ్యలో పెద్ద పండుగ జరుపుతాడు. ప్రజలకు బంగారం, వస్త్రాలు దానం చేస్తాడు. వేద పండితులు వేద మంత్రాలు చదువుతున్నారు. నర్తకులు, సంగీతకారులు ఉత్సవం చేస్తున్నారు.
ప్రజలు జై శ్రీరామ్ అని ఆనందంతో సంబరాలు జరుపుతూ ఉంటారు. ఆకాశంలో దేవతలు పూల వర్షం కురిపిస్తారు. విద్యాభ్యాసం మరియు విశ్వామిత్రుడి ఆగమనం. రాముడు చిన్నప్పటి నుండే వినయం, ధైర్యం, సత్యవాక్పరిపాలన వంటి గుణాలతో పెరుగుతాడు. ముని విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి తన యాగరక్షణ కోసం రాముడిని పంపమని కోరతాడు. కేవలం 16 ఏళ్ల ప్రాయంలోనే రాముడు తాటకి అనే రాక్షసిని సంహరిస్తాడు. మారీచ సుబాహులను తరిమికొట్టి యాగాన్ని పూర్తి చేస్తాడు. మార్గమధ్యంలో గౌతమ మహర్షి భార్య అయిన అహల్యకు శాప విమోచనం కలిగిస్తాడు. రాముడి పాదధూళి సోకగానే రాయి స్త్రీగా మారుతుంది. తాటకీ సంహారం, సుబాహు వధ ముగించుకున్న తర్వాత విశ్వామిత్రుడు వారిని మిథిలా నగరానికి తీసుకెళ్తారు. అక్కడ జనక మహారాజు వద్ద ఉన్న ఒక అద్భుతమైన శివధనుస్సు గురించి వారికి చెబుతారు. మిథిలా రాజు అయిన జనక మహారాజుకు భూమిని దున్నుతుండగా ఒక శిశువు లభిస్తుంది. ఆమె సీతాదేవి. సీతమ్మ వివాహం కోసం జనకుడు ఒక కఠినమైన షరతు విధిస్తాడు. పూర్వం పరమశివుడు జనక మహారాజు పూర్వీకులకు ఇచ్చిన త్రయంబకం అనే మహాధనుస్సును ఎక్కుపెట్టిన వారికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. సీతమ్మ స్వయంవరానికి ఎందరో బలవంతులైన రాజులు, వీరులు వస్తారు. కాని ఆ శివధనుస్సును కనీసం కదపలేక చాలా మంది అవమానంతో వెనుదిరుగుతారు. అప్పుడు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు రాముడు లేచి ఆ ధనుస్సు వద్దకు వెళ్తాడు. రాముడు ఎంతో వినయంతో ఆ ధనుస్సును కేవలం ఒక చేత్తో పైకి లేపుతాడు. దానికి నారి సంధించి ఎక్కుపెడుతుండగా ఆ ధనుస్సు ఒక్కసారిగా పెళపెళమంటూ పెద్ద శబ్దంతో 2 ముక్కలవుతుంది. ఈ ఘట్టాన్నే శివధనుర్భంగం అంటారు. రాముడి పరాక్రమాన్ని చూసి జనక మహారాజు పరమానందం చెందుతాడు. సీతాదేవి బంగారు పుష్పమాలతో వచ్చి రాముడి మెడలో వేసి ఆయనను తన భర్తగా వరిస్తుంది. వెంటనే జనకుడు దశరథ మహారాజుకు వర్తమానం పంపి అయోధ్య నుండి సకుటుంబ సపరివారంగా రమ్మని ఆహ్వానిస్తాడు. దశరథుడు తన సైన్యంతో, మంత్రులతో మిథిలకు చేరుకుంటాడు. కేవలం సీతారాముల వివాహమే కాకుండా జనక మహారాజు మరో 3 వివాహాలను కూడా నిశ్చయిస్తాడు. శ్రీరాముడు సీత, జనకుని కుమార్తె. లక్ష్మణుడు ఊర్మిళ, జనకుని 2వ కుమార్తె. భరతుడు మాండవి, జనకుని తమ్ముడు కుశధ్వజుని కుమార్తె. శత్రుఘ్నుడు శృతకీర్తి, కుశధ్వజధ్వజుని 2వ కుమార్తె. మంగళకరమైన ముహూర్తాన వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షుల వేదమంత్రాల సాక్షిగా సీతారాముల వివాహం జరుగుతుంది. జనక మహారాజు రాముడి చేతిలో సీతమ్మ చేయి వేస్తూ ఈ ప్రసిద్ధ శ్లోకాన్ని చెబుతారు. ఇయం సీతా మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. అంటే, ఇదిగో నా కుమార్తె సీత, నీకు సహధర్మచారిణి, ఈమెను స్వీకరించు, నీకు భద్రమగుగాక. ఈమె పాణిని చెయ్యి నీ పాణితో గ్రహించు. ఈ విధంగా సీతారాముల కళ్యాణం దిగ్విజయంగా పూర్తవుతుంది. మార్గమధ్యంలో పరశురాముడి గర్వాన్ని అణిచి రాముడు సీతమ్మతో కలిసి అయోధ్యకు చేరుకుంటాడు. శ్రీరాముడు తన జీవితం ద్వారా ఒక కొడుకుగా, భర్తగా, అన్నగా, రాజుగా ఎలా ఉండాలో ఆచరించి చూపాడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అంటారు. శ్రీరామనవమి నాడు పానకం, బెల్లం, మిరియాలు, ఏలకులతో చేసేది ఎందుకిస్తారంటే అది ఎండాకాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతి ఏటా మనం జరుపుకునే ఈ పండుగ మనలో ధర్మాన్ని, సత్యాన్ని మేల్కొల్పాలి. శ్రీరామనవమి రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో, గుడిలో ఈ కళ్యాణాన్ని జరిపించడం ఒక గొప్ప సంప్రదాయం. ఇది ఫ్రెండ్స్, సీతారాముల దివ్య కళ్యాణ గాథ. తర్వాతి భాగంలో రాముడి అరణ్యవాసం మరియు రావణ సంహారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శ్రీరాముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయోధ్య నగరం ఎటు చూసినా ఆనంద కోలాహలం. రేపే పట్టాభిషేకం, రాముడు రాజు కాబోతున్నాడు. కాని ఆ సంతోషం వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. ఒకే ఒక్క రాత్రిలో రాజసం పోయి నారచీరలు వచ్చాయి, సింహాసనం పోయి అడవిదారి ఎదురైంది. అసలు కైకేయి రాముణ్ణి ఎందుకు పంపింది?
మంతర వెనుక ఉన్న శక్తులు ఏమిటి? వనవాసంలో రాముడు ఎదుర్కొన్న ఆ భయంకరమైన అసుర శక్తులు ఎవరు? ఈ వీడియో రాజు దశరథుడు తన పెద్ద కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు. కాని మంతర అనే దాసి విషపు మాటల వల్ల కైకేయి మనసు మారింది. గతంలో దశరథుడిచ్చిన 2 వరాలను ఆమె ఇప్పుడు కోరింది. మొదటిది, తన కుమారుడు భరతుడు రాజు కావాలి. రెండోది, రాముడు 14 ఏళ్లపాటు అరణ్యవాసం చెయ్యాలి. ఈ వార్త విన్న దశరథుడు కుప్పకూలిపోయారు. రామా, నిన్ను చూడకుండా నేను బతకలేను అని రోదించారు. కాని రాముడు మాత్రం చలించలేదు. తండ్రి మాట నిలబెట్టడమే తన ప్రథమ కర్తవ్యమని భావించాడు. లక్ష్మణుడు కోపంతో ఊగిపోయినా రాముడు అతన్ని శాంతింపచేశాడు. సీతాదేవి కూడా మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను అని పట్టుబట్టింది. చివరికి రాముడు, సీత, లక్ష్మణుడు నారచీరలు ధరించి అయోధ్య పొలిమేరలు దాటారు. రాముడు వెళ్తుంటే అయోధ్య ప్రజలంతా ఆయన వెంటే నడిచారు. తమసా నది తీరం వరకు వచ్చి అక్కడే నిద్రపోయారు. రాముడు వారిని విడిచి వెళ్లలేక వారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అక్కడి నుండి రహస్యంగా బయలుదేరాడు. అప్పుడు వారు గంగానది తీరంలోని శృంగిబేరపురం చేరుకున్నారు. అక్కడ నిషాదరాజు రాముడి ప్రాణస్నేహితుడైన గుహుడు వారిని కలిశాడు. రాముడు ఒక సామాన్య మునిలా జీవించాలని నిర్ణయించుకుని తన జుట్టును జటలుగా మార్చుకున్నాడు. గుహుడు పడవలో వారిని గంగానది దాటించాడు. నది మధ్యలో సీతాదేవి గంగమ్మకు నమస్కరించి తాము సురక్షితంగా తిరిగి రావాలని మొక్కుకుంది. ఇక్కడ్నుండి అసలైన అరణ్యవాసం మొదలైంది. నది దాటిన తర్వాత వారు ప్రయాగలోని భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. మహర్షి సూచన మేరకు వారు చిత్రకూట పర్వతం మీద నివాసం ఉండాలని నిశ్చయించుకున్నారు. అక్కడ లక్ష్మణుడు వెదురు కర్రలు, ఆకులతో ఒక అందమైన పర్ణశాలను నిర్మించాడు. అక్కడే ఒక విషాదకర వార్త వారిని చేరిందే. తండ్రి దశరథుడు పుత్ర వియోగంతో మరణించారని భరతుడు వచ్చి చెప్పాడు. భరతుడు రాముణ్ణి తిరిగి రమ్మని ప్రాధేయపడ్డాడు. కాని రాముడు నిరాకరించాడు. అప్పుడు భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వాటినే సింహాసనం మీద ఉంచి రాముడి ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలిస్తానని శపథం చేశాడు. చిత్రకూటం నుండి వారు దక్షిణ దిశగా దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఇది అత్యంత భయంకరమైన అడవి. ఇక్కడే రాముడు వివిరాధుడు అనే రాక్షసుడిని సంహరించి అక్కడ ఋషులకు అభయమిచ్చాడు. అగస్త్య మహాముని కలిసినప్పుడు ఆయన రాముడికి విష్ణువు ధనస్సును, అక్షయ తూనీరాలను, గోదావరి నది తీరంలోని పంచవటి, అక్కడ 5 మర్రి చెట్లు ప్రశాంతంగా గాలికూగుతున్నాయి. లక్ష్మణుడు తన అన్నయ్య కోసం మట్టితో, ఆకులతో నిర్మించిన ఆ పర్ణశాల ఒక దేవాలయంలా ఉంది. రాముడు, సీత అక్కడ 14 ఏళ్ల వనవాసంలో చివరి సంవత్సరాలను ఎంతో ప్రశాంతంగా గడుపుతున్నారు. కాని ఆ ప్రశాంతతను భగ్నం చేయటానికి రావణుడి చెల్లెలు రాక్షసి అయిన శూర్పణఖ అక్కడికి వచ్చింది. ఆమె రాముణ్ణి చూడగానే కామంతో రగిలిపోయింది. మాయారూపంతో ఒక అతిలోక సుందరిలా మారి రాముడి ముందు నిలబడి, రామా, నన్ను వివాహం చేసుకో అని అడిగింది. రాముడు నవ్వి తనకు భార్య ఉందని తన తమ్ముడు లక్ష్మణుణ్ణి అడగమని పరిహాసం చేశాడు. లక్ష్మణుడు కూడా ఆమెను తిరస్కరించడంతో అవమానంతో రగిలిపోయిన శూర్పణఖ తన అసలు రాక్షస రూపాన్ని బయటపెట్టి సీతమ్మను చంపటానికి దూకింది. వెంటనే లక్ష్మణుడు తన కత్తితో ఆమె ముక్కు, చెవులను కోసి పారేశాడు. రక్తంతో కేకలు వేస్తూ ఆమె అడవిలోకి పారిపోయింది. ఇది రావణ సంహారానికి పడిన మొదటి పునాది. శూర్పణఖ తన సోదరులైన ఖర దూషణుల దగ్గరకు వెళ్లి తన ముక్కు కోసిన విషయం చెప్పి రోదించింది. వెంటనే ఖరుడు 14,000 మంది రాక్షస సైన్యాన్ని తీసుకుని పంచవటిపై దాడికి వచ్చాడు. రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, నువ్వు సీతమ్మను రక్షిస్తూ గుహలో ఉండు, నేను ఈ రాక్షసులను చూసుకుంటాను అని చెప్పి ఒక్కడే ధనస్సు పట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధం సామాన్యమైనది కాదు. ఒక్క రాముడు, 14,000 మంది రాక్షసులు. రాముడి బాణాలు వర్షంలా కురుస్తున్నాయి. రాక్షసులు చెల్లాచెదురుగా పడిపోతున్నారు. చివరికి ఖర దూషణలు కూడా నేలకూలారు. ఆ పరాక్రమాన్ని చూసి దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. కాని ఈ వార్త లంకలో ఉన్న రావణుడికి చేరింది. అప్పుడు మొదలైంది అసలైన ప్రతీకార కుట్ర. రావణుడు తన మామ అయిన మారీచుణ్ణి కలిసి సహాయం కోరాడు. మారీచుడు గతంలో రాముడి బాణపు దెబ్బతిని భయపడున్నాడు. రాముడితో పెట్టుకోవద్దు అని రావణుణ్ణి హెచ్చరించాడు. కాని రావణుడు వినలేదు. దాంతో మారీచుడు ఒక సుందరమైన బంగారు లేడి రూపం ధరించి
పంచవటి ఆశ్రమం చుట్టూ తిరగసాగాడు. ఆ లేడి చర్మం బంగారు రంగులో మెరుస్తోంది. దాని కొమ్ములు రత్నాల్లా ఉన్నాయి. దాన్ని చూసి సీతమ్మ మురిసిపోయి, రామా, ఆ లేడి నాకు కావాలి, దాన్ని పట్టుకురండి అని కోరింది. లక్ష్మణుడు ఇది రాక్షస మాయ అని గుర్తు చేసినా రాముడు భార్య కోరిక కోసం దాని వెనుక వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాక అది మమారీచుడని గ్రహించిన రాముడు బాణం వేశాడు. చనిపోయే ముందు మారీచుడు రాముడి గొంతుతో హా సీత, హా లక్ష్మణ అని పెద్దగా కేక వేశాడు. ఆ కేక విన్న సీతమ్మ గుండె ఆగిపోయినంత పని అయింది. రాముడు ఏదో ఆపదలో ఉన్నాడని భావించిన సీతమ్మ లక్ష్మణుణ్ణి వెంటనే వెళ్ళమని ఆదేశించింది. లక్ష్మణుడు తన అన్నయ్య శక్తిని నమ్మి వెళ్ళనన్నా సీతమ్మ అన్న కఠినమైన మాటలకు బాధపడి పర్ణశాల చుట్టూ తన బాణంతో ఒక రక్షణ రేఖ గీశాడు. వదినా, ఈ గీత దాటి బయటికి రాకండి అని చెప్పి లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. అదే సమయం కోసం వేచి చూస్తున్న రావణుడు ఒక ముసలి సన్యాసి వేషంలో వచ్చి భిక్ష అడిగాడు. లక్ష్మణ రేఖ వల్ల లోపలికి రాలేకపోయిన రావణుడు సీతమ్మను బయటకు రమ్మని బలవంతం చేశాడు. ఆతిథ్యం ఇవ్వడం ధర్మం అని భావించిన సీతమ్మ ఆ గీత దాటి బయటకు రాగానే రావణుడు తన అసలు రూపాన్ని చూపించాడు. 10 తలలతో, భయంకరమైన అరుపులతో సీతమ్మను బలవంతంగా రథం మీద ఎక్కించుకుని ఆకాశ మార్గంలో లంకకు పారిపోయాడు. సీతమ్మ ఆర్తనాదార్తనాదాలు విన్న ముసలిపక్షి జటాయువు అడ్డుకుంది. రావణ, పరాయి స్త్రీని అపహరించడం పాపం అంటూ తన ముక్కుతో కాళ్లతో రావణుణ్ణి గాయపరిచింది. రావణుడి రథం విరిగిపోయింది. గుర్రాలు చనిపోయాయి. కాని క్రూరుడైన రావణుడు తన కత్తితో జటాయువు రెక్కలను నరికేశాడు. జటాయువు రక్తపు మడుగులో కిందపడిపోయింది. రాముడు చేతిలో మారీచుడి మాయాలేడిని పట్టుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. కాని దూరం నుండే లక్ష్మణుడు ఎదుర్రావడం చూసి రాముడి గుండె జారింది. లక్ష్మణా, సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు? ఏదో విపత్తు జరిగింది అని అరుస్తూ పర్ణశాల వైపు పరుగెత్తాడు. ఆశ్రమం చేరుకునేసరికి అక్కడ సీతమ్మ లేదు. చిందిన పూలు, పగిలిన కుండలు సీతమ్మ ఆవేదనకు సాక్ష్యంగా నిలిచాయి. రాముడు పిచ్చివాడిలా చెట్లను, పచ్చులను, గోదావరి నదిని అడిగాడు. నా సీతను చూశారా? నా జానకి ఎక్కడా అని. లక్ష్మణుడు అన్నను ఓదార్చలేకపోయాడు. ఒక మహారాజు, ఒక దైవం సామాన్య మానవుడిలా తన భార్య కోసం కన్నీరు మున్నీరవ్వడం ఆ అడవిలోని జంతువులను కూడా ఏడిపించింది. సీతమ్మ ఆచూకీ కోసం వెతుకుతుండగా దారిలో రెక్కలు తెగి రక్తపు మడుగులో పడి ఉన్న ఒక ముసలి పక్షిని చూశారు. అది జటాయువు. మొదట అది ఏదో రాక్షసుడు అనుకున్న లక్ష్మణుడు బాణానం తీశాడు. కాని జటాయువు దీనంగా రామా అని పిలవడంతో రాముడు పరిగెత్తుకుంటూ వెళ్లి దాని తలను తన ఒడిలో పెట్టుకున్నాడు. జటాయువు వణుకుతున్న గొంతుతో చెప్పింది, రామా, రావణుడు నీ భార్యను అపహరించాడు. నేను అతడిని అడ్డుకున్నాను. కాని వాడు నా రెక్కలను నరికేశాడు. వాడు దక్షిణం వైపు వెళ్ళాడు. ఆ మాట చెప్పి రాముడు చేతుల్లోనే జటాయువు ప్రాణాలు విడిచింది. రాముడు కన్నీళ్లతో, నా తండ్రి దశరథుడు చనిపోయినప్పుడు నేను దగ్గరలేను. కాని జటాయువు రూపంలో నా తండ్రిని మళ్లీ కోల్పోయాను అని రోదించాడు. ఒక పక్షికి రాముడు స్వయంగా అంతిమ సంస్కారాలు చేయటం రామాయణంలోనే అత్యంత గొప్ప ఘట్టం. దక్షిణం వైపు వెళ్తుండగా వారికి కబంధుడు అనే వింత రాక్షసుడు ఎదురయ్యాడు. వాడికి తల ఉండదు, కడుపులోనే ముఖం ఉంటుంది. వాడి భయంకరమైన చేతుల్లో చిక్కుకున్న రాముడు, లక్ష్మణుడు వాడి భుజాలను నరికి పారేశారు. చనిపోయే ముందు కబంధుడు తన అసలు రూపాన్ని పొంది, రామా, నీకు సహాయం కావాలంటే పంపా సరోవరం దగ్గర ఉన్న శబరిని కలువు. ఆమె నీకు సుగ్రీవుడి దారి చూపిస్తుంది అని చెప్పి మాయమయ్యాడు. ఇక్కడ మనం గమనించాలి, రాముడు పడిన ప్రతి కష్టం వెనుక ఒక రహస్యం ఉంది. కబంధుడిని చంపటం వల్లనే సుగ్రీవుడి ఆచూకీ దొరికింది. రాముడు నడుచుకుంటూ శబరి ఆశ్రమానికి చేరుకున్నాడు. శబరి ఒక వృద్ధురాలు. తన గురువు మాట విని రాముడు వస్తాడు అని ఏళ్ల తరబడి ఎదురుచూస్తోంది. ప్రతిరోజూ అడవిలో పండ్లు ఏరి అవి తియ్యగా ఉన్నాయో లేదో అని తాను రుచి చూసి తియ్యని పండ్లను మాత్రమే రాముడి కోసం దాచేది. రాముడు రాగానే ఆమె పాదాలు కడిగి తాను ఎంగిలి చేసిన పండ్లను ఇచ్చింది. లక్ష్మణుడు అభ్యంతరం చెప్పబోయాడు కాని రాముడు ఆమె భక్తిని చూసి, లక్ష్మణ, ఇందులో ఎంగిల్లేదు, అమృతం ఉంది అని ఎంతో ఇష్టంగా ఆ పండ్లను తిన్నాడు. శబరి రాముణ్ణి చూసి పరవశించిపోయింది. రామా,
ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడున్నాడు. అతడితో స్నేహం చెయ్యి, నీ పని నెరవేరుతుంది అని చెప్పి అగ్నిలో ప్రవేశించి మోక్షాన్ని పొందింది. శబరి చూపిన దారిలో రాముడు పంపా సరోవరం చేరుకున్నాడు. ఆ నీటిలో సీతమ్మ రూపం గుర్తుకు వచ్చి మళ్లీ బాధపడ్డాడు. అప్పుడే ఋష్యమూక పర్వతం పైనుండి సుగ్రీవుడు వీరిని చూసి భయపడ్డాడు. వీరు వాలి పంపిన వేగులని భావించి తన మంత్రి అయిన హనుమంతుడిని పంపాడు. ఒక బ్రాహ్మణ వేషంలో హనుమంతుడు రాముడి ముందుకు వచ్చాడు. ఆ క్షణమే ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప స్నేహం మొదలైంది. ఆంజనేయుడు ఒక సామాన్య బ్రాహ్మణుడి వేషం వేసుకుని రాముడి ముందుకు వచ్చాడు. ఎవరు మీరు? సూర్యచంద్రుల్లా వెలిగిపోతున్నారు. మీ తేజస్సు చూస్తుంటే సాక్షాత్తు దేవతల్లా ఉన్నారు అని వినయంగా అడిగాడు. హనుమంతుడు మాట్లాడే తీరు, ఆయన సంస్కారం చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. లక్ష్మణ, ఇతడి ఎవరో సామాన్యుడు కాదు, వ్యాకరణం తెలిసిన మహా పండితుడు అని మెచ్చుకున్నాడు. చనిపోయే ముందు రావణుడు లక్ష్మణుడికి చెప్పిన ఆ 3 రహస్యాలేమిటి? సాక్షాత్తు పరమశివుడినే మెప్పించిన మహాభక్తుడు, వేదాంగ పండితుడు అంతటి రావణ బ్రహ్మ ఒకే ఒక్క బాణంతో కుప్పకూలిపోవడానికి కారణం కేవలం రాముడి పరాక్రమమేనా? లేక రావణుడి నాభిలో దాగి ఉన్న ఆ మరణ రహస్యమా? శ్రీరామ రావణ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. రాముడు తన కోదండం నుండి సంధిస్తున్న బాణాలు రావణుడి 10 తలలను వరుసగా నరుకుతున్నాయి. కాని ఒక తల తెగిపడగానే మరో తల వెంటనే మొలుస్తోంది. రావణుడు తన మాయాశక్తులతో అజేయుడిగా కనిపిస్తున్నాడు. రాముడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ వింత? రావణుడికి చావులేదా అని ఆలోచిస్తున్న సమయంలో విభీషణుడు రాముడు దగ్గరకు వచ్చి ఒక్క రహస్యాన్ని చెప్పాడు. రామా, రావణుడు సామాన్యుడు కాదు. అతను బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందాడు. అతని నాభిలో ఒక అమృత భాండం ఉంది. ఆ అమృతం ఉన్నంతవరకు అతని తలలు ఎన్నిసార్లు నరికినా అవి మళ్లీ మొలుస్తూనే ఉంటాయి. కాబట్టి అతని తలలను కాదు, అతని నాభిని లక్ష్యంగా చేసుకో అని వివరించాడు. విభీషణుడి మాట విన్న రాముడు అగస్త్య మహాముని ప్రసాదించిన ఆదిత్య హృదయాన్ని స్మరించి అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. ఆ బాణం సూర్య తేజస్సుతో వెలిగిపోతోంది. రాముడు గురిచూసి ఆ బాణాన్ని రావణుడి నాభిలోకి వదిలాడు. ఆ అస్త్రం నేరుగా వెళ్లి రావణుడి నాభిలోని అమృతాన్ని హరించివేసింది. మరుక్షణమే రావణుడి 10 తలలు, 20 చేతులు శక్తిని కోల్పోయాయి. ఒక మహావృక్షం కూలిపోయినట్లు రావణుడి యుద్ధభూమిలో పడిపోయాడు. రావణుడు మరణశయ్యపై ఉన్నప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, లాక్వణుడు గొప్ప పండితుడు. అతను చనిపోయేలోపు అతని దగ్గరకు వెళ్లి జీవిత సత్యాలు తెలుసుకో అన్నాడు. లక్ష్మణుడు రావణుడి పాదాల దగ్గర నిలబడగా రావణుడు 3 ముఖ్యమైన విషయాలు చెప్పాడు. శుభస్య శీఘ్రం. మంచి పని చేయాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. నేను రాముణ్ణి సేవించాలనుకున్నాను కాని వాయిదా వేశాను. అందుకే ఈ గతి పట్టింది. అలసత్వం వద్దు. శత్రువుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. కోతి సైన్యం నన్నేం చేస్తుంది అనుకున్నాను, అదే నా కొంప ముంచింది. రహస్య రక్షణ. మన బలహీనతను ఎవరికీ చెప్పకూడదు. నా చావు నాభిలో ఉందని విభీషణుడికి చెప్పడమే నేను చేసిన పెద్ద తప్పు. రావణుడు కన్ను మూశాడు. ఒక మహాపండితుడు అహంకారం వల్ల అధర్మం వైపు నిలబడి అంతమయ్యాడు. రావణుడు మరణించగానే రాముడు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన శత్రువైనా సరే రావణుడికి జరగాల్సిన అంతిమ సంస్కారాలను రాజమర్యాదలతో జరిపించమని విభీషణుణ్ణి ఆదేశించాడు. మరణంతో పగ ముగిసిపోవాలి అని రాముడు చెప్పిన ఆ మాట ఆయన ఎందుకు మర్యాద పురుషోత్తముడో మరోసారి నిరూపించింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మిత్రులారా, అందరూ ఎదురుచూస్తున్న పవిత్రమైన శ్రీరామనవమి వచ్చేస్తుంది. మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం కలగటం లేదా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయితే ఈ పవిత్రమైన శ్రీరామ నవమి రోజున కేవలం ఒకే ఒక్క పని చేయండి. ఆ ఒక్క పని మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని మీ ఇంటికి రప్పిస్తుంది. ఇది ఏ పురాణకాలం నాటి పరిహారం? రాముడికి అత్యంత ఇష్టమైన ఆ పని ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ అవుతారు. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నంలో పునర్వసు నక్షత్రాన
ఆ శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించిన రోజు. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా, పూజ అయినా వేల రెట్లు ఫలితాన్నిస్తుంది. ముందుగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయండి. మీ ఇంటి గడపకు పసుపు, కుంకుమ పెట్టి మామిడి ఆకుల తోరణాలు కట్టండి. గుర్తుంచుకోండి, రాముడు అంటే మర్యాద పురుషోత్తముడు. ఆయనకు పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. మీ పూజా గదిలో శ్రీరామ పట్టాభిషేకం ఫోటోను సిద్ధం చేసుకోండి. ఒకవేళ పట్టాభిషేకం ఫోటో లేకపోతే సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమ సమేత ఫోటోను ఉంచండి. ఇక అసలు విషయానికొస్తే, సకల సంపదలు కలగటానికి మీరు చెయ్యాల్సిన ఆ అద్భుతమైన పని ఏంటో తెలుసా? శ్రీరామ రక్షాస్తోత్రం లేదా రామనామ జపం. కానీ దీన్ని ఎలా చెయ్యాలో ఒక పద్ధతుంది. రాముడి విగ్రహం లేదా ఫోటో ముందు ఒక రాగి కలశంలో నీటిని ఉంచండి. అందులో ఒక తులసి దళం వేయండి. ఆ కలశం ముందు కూర్చుని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 11 సార్లు జపించండి. జపం పూర్తయ్యాక ఆ కలశంలోని నీటిని ఇల్లంతా చల్లండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం తొలగిపోతుంది. మిగిలిన నీటిని తీర్థంలా స్వీకరించండి. ఇది కేవలం నీరు కాదు, మీ కష్టాలను హరించే రామబాణం లాంటి శక్తివంతమైన తీర్థం. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు మరియు ఆర్థిక ఆటంకాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రామనవమి అంటేనే పానకం, వడపప్పు. వీటిని కేవలం ప్రసాదంగానే చూడకండి. పానకంలోని బెల్లం సూర్యుడికి, మిరియాలు శనిదోష నివారణకు ప్రతీకలు. ఈ రోజున ఎండలో అలసిపోయిన వారికి పానకం పంపిణీ చేయటం వల్ల సాక్షాత్తు ఆ రాముడు సంతోషిస్తాడు. వీలైతే ఈ రోజున పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. రామదాసులాగా మీరు చేసే ప్రతి సహాయం మీ పుణ్యఫలాన్ని పెంచుతుంది. మిత్రులారా, రాముడంటే కేవలం విగ్రహం కాదు, మనలోని ధర్మం. ఈ శ్రీరామనవమి రోజున ఆ స్వామిని నమ్మి ఈ చిన్న పరిహారం చేయండి. మీ జీవితంలో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. మీకు రాముడి మీద ఉన్న భక్తిని చాటుకోవడానికి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేసి ఆ పుణ్యంలో భాగస్వాములవ్వండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, పరిహారాల కోసం మన ఆర్ఎస్ డివైన్ అన్టోల్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సీతారామచంద్రుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు. జై శ్రీరామ్.